ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కష్టపడి చదివి డిఎస్పీ డ్రెస్ వేసుకొని కాకి సెల్యూట్లు అందుకుంది. కట్ చేస్తే పవర్ చేతికి రాగానే రూట్ మార్చేసింది. ఖైదీల ఫ్యామిలీస్ నుంచి కోట్లు గుంజడం, వార్నింగులు ఇచ్చి భూములు కొట్టేయడం. ఏంటి, నేనేదైనా సినిమా స్టోరీ చెప్తున్నట్టుందా? కాదు, ఇది అచ్చంగా ఒక పోలీస్ ఆఫీసర్ మైండ్ బ్లాకింగ్ డ్రామా. మధ్యప్రదేశ్లో రచ్చలేపుతున్న ఈ క్యాష్ అండ్ ల్యాండ్ స్కామ్ అసలు కథేంటో మీరు చూడండి. నేహా పచిసియా ఒకప్పుడు గాల్లో తేలే ఎయిర్ హోస్టెస్. 2012 మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో ఏకంగా స్టేట్ 20వ ర్యాంక్ సాధించి డిఎస్పీగా డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టింది. అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్న టైంలో కట్ని అనే సిటీకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పోస్టింగ్ తీసుకుంది. అలా వచ్చిందో లేదో తన అస్సలు రంగు బయట పెట్టింది. చేతిలో పవర్ ఉంది, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంది. జైల్లో ఉన్న రమేష్ లోధి అనే ఒక మర్డర్ కేస్ అక్యూజ్డ్ కుటుంబమే ఈమె మెయిన్ టార్గెట్. మార్కెట్ లో ఏకంగా 82,86,000 రూపాయలుండే ల్యాండ్ ను కేవలం 18,20,000కే తెగనమ్మేలా స్కెచ్ వేసింది. మా మాట వినకపోతే మీ ఫ్యామిలీని ఖతం చేస్తామని కాకి పవర్ చూపించి తనకు కావాల్సిన మారూఫ్ అహ్మద్ హసీనా అనే వ్యక్తి పేరు మీద ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించేసింది. ఇక్కడే అస్సలు ట్విస్ట్ బయటపడింది. కేవలం 18 లక్షలకు జరిగిందని చెప్తున్న ఈ డీల్ వెనుక పెద్ద ఫ్రాడ్ ఉందని విచారణలో తేలింది. హనాఫీ అనే కొనుగోలుదారుడి బ్యాంక్ అకౌంట్ లో జూలై 2025 నాటికి ఉన్నది ఎంతో తెలుసా? జస్ట్ 3,036 రూపాయలు మాత్రమే. కానీ రిజిస్ట్రేషన్ జరిగిన ఏప్రిల్ 15, 2026 రోజున విచిత్రంగా ఆ అకౌంట్ లోకి లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. సైన్ పార్ట్నర్స్ నుంచి 10 లక్షలు, క్షితిజ్ రాజ్ బారాపాత్రి అనే వ్యక్తి నుంచి మరో 5 లక్షలు క్రెడిట్ అయ్యాయి. ఇంకా డీప్ గా డిగ్గింగ్ చేస్తే షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. ఈ 2 అకౌంట్లు ఒకే పాన్ కార్డ్ తో లింక్ అయి ఉన్నాయి. పైగా ఈ బారాపాత్రే ఎవరో కాదు, మేడం గారికి అత్యంత ఆప్తుడు. మోసం గ్రహించి లోధి ఫ్యామిలీ ఈ డీల్ ను క్యాన్సిల్ చేసుకోవటానికి ట్రై చేస్తే ఆకాష్ అనే రమేష్ లోధి కొడుకును సిఎస్పీ నేహా బెదిరింపులకు గురి చేసింది. అంతేకాదు గతంలో ఓ ట్రాన్స్పోర్టర్ దగ్గర 30,000 లంచం డిమాండ్ చేసిన హిస్టరీ కూడా ఈ మేడంకుంది. దీనిపై భోపాల్ విజిలెన్స్ వింగ్ కు కంప్లైంట్ వెళ్లటంతో స్టోరీ అడ్డం తిరిగింది. జబల్పూర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అను బెన్వాల్ ఫీల్డ్ లోకి దిగారు. ఎంక్వైరీలో నేహా పచిసియా చేసిన ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ డ్రామాలన్నీ బయటపడ్డాయి. కొత్లా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు పడిన 2 రోజుల్లోనే సీఎం మోహన్ యాదవ్ డైరెక్ట్ యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. మేడం ను స్పాట్ లోనే సస్పెండ్ చేస్తూ భోపాల్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. అరెస్టు నుంచి ఎస్కేప్ అవుదామని హైకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా నేహా పచిసియాకు కోలుకోలేని షాక్ తగిలింది. కాకి చొక్కా అడ్డు పెట్టుకుని ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాలని చూసిన ఈ కిలాడి ఆఫీసర్ డ్రామా ఇప్పుడు కటకటాల దాకా వెళ్లి ఆగింది.